నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ 90 బీసీ రిజర్వేషన్ వార్ హైడ్రాపై హైకోర్టు గుర్రు రాజధాని రైతులతో బాబు దూసుకొస్తున్న దిత్వా గోవాకు మోదీ సీఎం కుర్చీ రచ్చ సుప్రీంకోర్టు వింత శిక్ష డబ్ల్యూపీఎల్ లో ఎవరికెంత ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90 కి స్వాగతం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ బీసీ రిజర్వేషన్లపై డైలాగ్ వార్ జరుగుతోంది. బీఆర్ఎస్ బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీసీలకు ఆ రెండు పార్టీలు ఏం చేశాయని ప్రశ్నించారు. తాము 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని చెప్పారు. మొసలి కన్నీరు కారుస్తున్న బీజేపీ నేతలు కేంద్రంతో ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తడిబట్టతో బీసీల గొంతు కోసిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ మోసం చేసిందన్నారు. గతంలో ఉన్న 25% రిజర్వేషన్లలోనూ కోత విధించారని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వానికి పంచాయతీ ఎన్నికల్లో బీసీలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. బీసీలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను తగ్గించారని మండిపడ్డారు. ఎంతసేపు ఓట్ల రాజకీయం తప్ప రాష్ట్రం మీద శ్రద్ధ లేదని విమర్శించారు. బంధాబద్ధాలు ఆడైనా సరే కుర్చీలో కూర్చోవాలనే వైఖరితో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. ఏం చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం నిద్రపోతోందని విమర్శించారు. రిజర్వేషన్లు లేని చోట బీసీలు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయాలన్నారు. రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం ఆగదని తెలిపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్ చేశారు. బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని ప్రభుత్వం రిజర్వేషన్లు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందన్నారు. కేంద్ర నిధుల కోసమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఓట్ల కోసమే వడ్డీ లేని రుణాలు చీరలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. బీసీల రిజర్వేషన్లు ఎక్కడా తగ్గలేదని తెలిపారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్ మారారని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు, డెడికేషన్ కమిషన్ సిఫార్సు మేరకు రిజర్వేషన్లు ఇచ్చామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను గతంలో బీఆర్ఎస్ తగ్గించిందని ఆరోపించారు. బీసీలకు 42% సీట్లు బీఆర్ఎస్ ఇస్తోందో లేదో చెప్పాలన్నారు. అటు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు నుంచే నామినేషన్లు పోటెత్తుతున్నాయి. పంచాయతీ ఆఫీసులకు అభ్యర్థులు క్యూ కట్టారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. పార్టీల నుంచి నేతలు, మరోవైపు స్థానిక నాయకులు, యువకులు భారీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో యువకులు ఉత్సాహం చూపించారు. హైదరాబాద్ లోని శంషాబాద్ లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్ 1 ను ఆవిష్కరించారు. స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీగా నిలవడంపై వారికి మోదీ అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో ఇది ఒక గొప్ప మైలురాయిగా అభివర్ణించారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కై రూట్ గొప్ప ప్రతీక అన్నారు మోదీ. అంతరిక్ష రంగంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతుతోనే స్టార్టప్లు వస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. సైకిల్ పై రాకెట్ మోసుకెళ్లే స్థితి నుంచి దేశ ప్రస్థానం ప్రారంభమైందన్నారు. వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలన్న మోదీ స్పేస్ సెక్టార్ లో కోఆపరేటివ్ ఎకో సిస్టమ్ ను తీసుకొచ్చామని చెప్పారు. జంజీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. హెల్త్ పాలసీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నగరంలోని పరిశ్రమల్ని ఓఆర్ఆర్ వెలుపలకు తరలించాలనేది తమ ప్రణాళిక అని చెప్పారు. ఈ పాలసీతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, దాన్ని సంక్షేమ అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని వివరించారు. ఏం చేసినా తప్పు పట్టాలనే ధోరణి ప్రతిపక్ష నేతల్లో కనిపిస్తోందని మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు నాయకత్వ లక్షణాలు లేకపోవడంతోనే నేతలు దూరం అవుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులే హరీష్ రావు పనిచేస్తారని, ఆ తర్వాత బీఆర్ఎస్ ముక్కలవుతుందని జోస్యం చెప్పారు. అహంకారంతో మాట్లాడితే నాయకులు కాలేరన్నారు కడియం శ్రీహరి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని 2 గంటల పాటు ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిచి పలు ప్రశ్నలు సంధించారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. గతంలో రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారిస్తోంది సిట్. రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరును ప్రస్తావించడంతో ఓఎస్డీని పిలిచి విచారించారు. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. కూకట్పల్లి, నల్ల చెరువు దగ్గర కూల్చివేతలు చేపట్టారు. దీంతో ప్రకాష్ నగర్ వాసులు వారిని అడ్డుకున్నారు. హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘించిందని మండిపడింది. సున్నం చెరువు కూల్చివేతల విషయంలో తమ ఉత్తర్వుల్ని పాటించలేదని సీరియస్ అయింది. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ ఫెన్సింగ్ ఎందుకు వేశారని ప్రశ్నించింది. గ్రీన్ ట్రైబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదన్న కోర్టు FTL నిర్ధారించకుండా ఎలా కూర్చు చేస్తారంటూ ఫైర్ అయింది. అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీలోపు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. రంగనాథ్ ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి హెచ్చరించారు. గ్రూప్ 2 2019 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. గ్రూప్ 2 పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కేసును 6 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు 2015-16లో నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇటీవల సంచలన తీర్పు ఇచ్చింది. నాటి ఎంపిక జాబితాను కొట్టేసింది. సికాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సాధారణ ఘటన కాదని 54 మంది కార్మికులు చనిపోయారని పేర్కొంది. ఇప్పటికీ ప్రమాదంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడమేంటని ప్రశ్నించారు. 237 మంది సాక్షులను విచారించినా దర్యాప్తులో పురోగతి లేదా అని అడిగారు. పోలీసుల దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ఏఏజీని ఆదేశించారు. తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని అయ్యప్ప స్వాములు ముట్టడించారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసులు కూడా యూనిఫామ్ ధరించాలంటూ ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రూల్స్ ఉన్నాయని మండిపడ్డారు. అయ్యప్ప స్వాములకు మద్దతుగా బీజేవైఎం కార్యకర్తలు కూడా డీజీపీ కార్యాలయానికి తరలివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ఐబొమ్మ రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. మళ్లీ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు యూజర్ల సమాచారం స్టోర్ చేసిన డేటాబేస్ వివరాలపై ఆరా తీశారు. ఐబొమ్మ ద్వారా రవి 40 కోట్లు సంపాదించినట్టు గుర్తించారు. చివరిగా ఓజీ సినిమాను పైరసీ చేసినట్టు విచారణలో తెలిపాడు. అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే రైతుల నుంచి మద్దతు కావాలని సీఎం చంద్రబాబు కోరారు. సచివాలయంలో రాజధాని రైతులతో సమావేశమైన చంద్రబాబు సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలంటే 29 గ్రామాల పరిధి సరిపోదన్న సీఎం, అదే జరిగితే మున్సిపాలిటీగా మాత్రమే అమరావతి ఉంటుందన్నారు. అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇందులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి నారాయణతో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాల్గొన్నారు. 2 దశల్లో 260 కోట్ల రూపాయలతో ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. వెంకటేశ్వర స్వామి తమ కులదైవమని, తిరుమలను అపవిత్రం కానివ్వబోమని చంద్రబాబు తెలిపారు. మెడికల్ కాలేజీలో పీపీపీ మోడల్ పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పీపీపీని అడ్డుకుంటామని తెలిపారు. గవర్నర్ అబ్దుల్ నాజీర్ ను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేశామన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచిందని, ఇప్పుడు అది ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రైవేట్ లక్ష్యం లాభమన్న బొత్స, ప్రజలు కాదన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కోనసీమకు తెలంగాణ దిష్టి ఎందుకు తగులుతుందని, ఒకవేళ తగిలితే వారిదే తగిలి ఉండాలన్నారు. హైదరాబాద్ నుంచి కోనసీమకు ఎవరూ వెళ్లరని, అక్కడి వారే ఎంతో మంది తెలంగాణకు వస్తారన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. జంతువుల కొవ్వు ఆరోపణలపై సిట్ క్లారిటీ ఇవ్వలేదని తెలిపారు. ప్రసాదం టెస్టింగ్ విషయంలో పటిష్టమైన వ్యవస్థ ఉందన్న సుబ్బారెడ్డి, తమ హయాంలో 4 నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించామని చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. అటు కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ మరొకరిని అరెస్ట్ చేసింది. టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకుంది. ఆయన టీటీడీలో జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహించారు. తిరుపతి ఎన్జీఓ కాలనీలోని ఇంటిలో సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకుంది సిట్. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 10కి చేరింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. విజయవాడ సిట్ కార్యాలయంలో సునీల్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. గతంలో సునీల్ రెడ్డి నివాసంలో కీలక డాక్యుమెంట్లను సీజ్ చేశారు అధికారులు. పార్లమెంటు సమావేశాలకు వెళ్లేందుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. దీంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 20 వరకు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున ఆయన లాయర్ వాదనలు వినిపించారు. చెవిరెడ్డి అస్వస్థతకు గురవుతున్నారని బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా చెవిరెడ్డి ఉన్నారు. ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. దిత్వా తుఫాన్ ముంచుకొస్తున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏపీలోని అన్ని ఓడరేవుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తెలంగాణ ఈగల్ చీఫ్ డ్రగ్స్ నియంత్రణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా భారీ ఆపరేషన్లు నిర్వహించారు. ఢిల్లీ, గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న డ్రగ్స్ నెట్వర్క్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఢిల్లీలో గడువు ముగిసిన వీసాలతో నివసిస్తున్న 50 మందికి పైగా నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా డ్రగ్ కార్టెల్లో కీలక సభ్యులుగా ఉన్నట్లు గుర్తించారు. సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను హైకమాండ్ ను కలవడం లేదని డీకే తెలిపారు. ఢిల్లీకి తనను ఎవరూ పిలవలేదని చెప్పారు. హైకమాండ్ ఆదేశాలతో ఢిల్లీ వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అవన్నీ తప్పుడు ప్రచారాలని తేల్చిపారేశారు. అంతకుముందు డీకే శివకుమార్ పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఒక మాటకు ప్రపంచానికి ఉన్నంత బలం ఉంటుందని అర్థం వచ్చే పోస్టర్ను డీకే షేర్ చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ప్రపంచంలోనే అతి ముఖ్యమైన శక్తుల్లో ఒకటి అన్నారు. అది న్యాయమూర్తి, రాష్ట్రపతితో పాటు ఎవరైనా ఇచ్చిన మాటను గౌరవించాలని అందులో ఉంది. దీంతో అధిష్టానాన్ని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారంటూ చర్చ జరుగుతోంది. కర్ణాటకలో సీఎం మార్పుపై హోంమంత్రి జి పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ సీఎం అయ్యేందుకు తాను పూర్తిగా మద్దతిస్తానని తెలిపారు. సీఎం ఆకాంక్షల గురించి ఎవరైనా అడిగితే తాను రేస్ లో ఉన్నానని చెబుతుంటానని అన్నారు. కానీ అధికార మార్పిడి జరిగి డీకేకు సీఎం బాధ్యతలు అప్పగించినా తాము అంగీకరిస్తామని చెప్పారు. సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర హాట్ కామెంట్ చేశారు. సీఎం తన 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రిపై ఎలాంటి ఆరోపణలు లేవని, ఆయన ఎటువంటి కుంభకోణాల్లో భాగం కాలేదని తెలిపారు. సిద్ధరామయ్య సుపరిపాలన అందిస్తున్నారని, ఎమ్మెల్యేల మద్దతు కూడా ఆయనకే ఉందని చెప్పారు. అయితే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీవీకే చీఫ్ విజయ్ కు రాజకీయంగా మరింత బలం చేకూరింది. అన్నాడీఎంకే బహిష్కృత నేత సెంగొట్టయాన్ టీవీకేలో చేరారు. చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయంలో పార్టీ కండువా కప్పి ఆయనకు విజయ్ స్వాగతం పలికారు. 2026 ఎన్నికలకు ముందు అట్టడుగు స్థాయి నుంచి టీవీకే బలోపేతం కోసం సెంగొట్టయాన్ కు పార్టీలో కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలిపారు. సెంగొట్టయాన్ రాజకీయ అనుభవం తమ పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని టీవీకే చీఫ్ విజయ్ తెలిపారు. ఆయన హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని చెప్పారు. సెంగొట్టయాన్ రాజకీయ చతురత, దశాబ్దాల క్షేత్రస్థాయి అనుభవాలు టీవీకే పార్టీకి గొప్ప బలం అవుతుందని నమ్మకం ఉందని తెలిపారు విజయ్. సెంగొట్టయాన్ టీవీకేలో చేరడంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి స్పందించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి వారి సొంత అభిప్రాయాన్ని వ్యక్తీకరించే హక్కు ఉందని తెలిపారు. ఇతరులు ఒకరి అభిప్రాయాల్లో జోక్యం చేసుకోలేరని చెప్పారు. సెంగొట్టయాన్ ఇప్పుడు తన పార్టీలో లేరని, కాబట్టి ఆయన చేరికపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అస్సాం ప్రభుత్వం సంచలన బిల్లుకు ఆమోదం తెలిపింది. బహుభార్యత్వాన్ని నిషేధించే బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం 1 కన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే వ్యక్తులకు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఒకవేళ పెళ్లైన సమాచారాన్ని దాచిపెట్టి మరో వివాహం చేసుకుంటే 10 ఏళ్ల వరకు కఠినమైన శిక్ష వేస్తారు. దీనిపై స్పందించిన సీఎం హిమంత బిశ్వ శర్మ దీన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారని చెప్పారు. పంజాబ్లోని రోహ్తక్ లో నేషన్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఖాన్ మృతిపై సీఎం భగవంత్ మాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నాణ్యత లేని నిర్మాణ సామాగ్రిని ఉపయోగించడంతోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు చేపడతామని చెప్పారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో యూత్ కాంగ్రెస్ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. పలువురిపై లాఠీ చార్జ్ చేశారు. చొరబాటుదారులు ఆధార్ కార్డులు సంపాదించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులు కాని వారు ఆధార్ కలిగి ఉంటే వారికి ఓటు హక్కు ఇచ్చేయాలా అని ప్రశ్నించింది. ఎస్ఐఆర్ పై విచారించిన సుప్రీంకోర్టు పౌరసత్వానికి ఆధార్ ప్రూఫ్ కాదని స్పష్టం చేసింది. ఆధార్ సామాజిక సంక్షేమ ప్రయోజనాలు అందరికీ చేరేలా చూసుకోవడానికి ఏర్పాటు చేసింది మాత్రమే అని స్పష్టం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు ఒక న్యాయస్థానం ఏ మాయజాలం చేయగలదని ప్రశ్నించింది. ఢిల్లీ ఎన్సీఆర్ కు ఇది ప్రమాదకరమని తెలుసని చెప్పింది. అయితే పరిష్కారం ఏంటనేది ముఖ్యమని తెలిపింది. దీనిపై డిసెంబర్ 3న విచారిస్తామని, సమస్యను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆన్లైన్ కంటెంట్ నియంత్రణపై సుప్రీంకోర్టు హాట్ కామెంట్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసే కంటెంట్ పై ఎవరో ఒకరు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. వ్యక్తులు సొంతంగా ఛానల్ ప్రారంభించి ఆ తర్వాత బాధ్యతారాహిత్యంగా ఉండటం వింతగా ఉందని సీజేఐ అన్నారు. యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దివ్యాంగులను కించపరిచే వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎస్సీ ఎస్టీ చట్టం లాంటి కఠినమైన చట్టాలు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించింది. యూట్యూబర్ సమీర్ రైనాకు సంబంధించిన పిటిషన్పై విచారించిన కోర్టు కండరాల క్షీణత సమస్యపై అవగాహన కల్పిస్తూ బాధితులతో కలిసి ఓ ప్రదర్శన నిర్వహించాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. వైద్య కళాశాలల అనుమతుల వ్యవహారం కేసులో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా
10 రాష్ట్రాల్లో తనిఖీలు చేసింది. మొత్తం 15 ప్రాంతాల్లో ఒకేసారి ఈడీ సోదాలు నిర్వహించింది. పలు చోట్ల నగదుతో పాటు డాక్యుమెంట్లు, డిజిటల్ డేటా, కమ్యూనికేషన్ రికార్డులు, ఇతర కీలక సాక్ష్యాలను సీజ్ చేసినట్టు సమాచారం. ఢిల్లీని చలి వణికిస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ సీజన్ లో అత్యంత శీతల పరిస్థితులు నెలకొన్నాయి. 8 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ప్రస్తుత సీజన్ లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇదే తొలిసారి అని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోయాయి. సరస్సులు, జలపాతాలు గడ్డకట్టుకుపోయాయి. చెరువులు క్రికెట్ గ్రౌండ్ గా మారిపోయాయి. నదుల మంచులు కప్పిన రహదారులా కనిపిస్తున్నాయి. ఇంట్లో స్టోర్ చేసుకున్న మంచునీళ్లు గడ్డకట్టుకుపోయింది. దీంతో మంచును కరిగించి ప్రజలు దాహం తీర్చుకుంటున్నారు. మణిపూర్ లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదించింది. 26 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తన ఉద్యోగులకు తగినంత నిద్ర కావాలని వ్యాఖ్యానించారు. జెమినీ 3ని విడుదల చేయడానికి ముందు కొన్ని వారాల పాటు తన బృందం నిర్విరామంగా పనిచేసిందని చెప్పారు. దీంతో వారంతా ఎంతో అలసిపోయారని, పాపం కొందరు ఉద్యోగులకు నిద్ర అవసరమని తెలిపారు. 2 రోజుల పాటు భారీగా పెరిగిన బంగారం ధర కాస్త దిగొచ్చింది. ప్యూర్ గోల్డ్ రేట్ మళ్లీ 1,30,000 దిగువకు పడిపోయింది. తులం గోల్డ్ రేట్ 500 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,29,680 రూపాయలుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర 1,66,000 రూపాయలుగా ఉంది. భారత్ ఇండోనేషియా మధ్య రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో రాజ్నాథ్ సింగ్, ఇండోనేషియా రక్షణ మంత్రి జఫ్రీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. భారత్ ఇండోనేషియా మధ్య వేల సంవత్సరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను తప్పిస్తారనే ప్రచారంపై బీసీసీఐ రియాక్ట్ అయింది. తాము తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేమని తెలిపింది. ప్రస్తుతం టీమిండియా మార్పు దశలో ఉందని, వరల్డ్ కప్ సమీపిస్తుండటంతో గంభీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం ఉండదని చెప్పింది. మహిళల ప్రీమియర్ లీగ్ స్కెడ్యూల్ త్వరలోనే బీసీసీఐ విడుదల చేయనుంది. అయితే జనవరి 9 నుంచి ప్రారంభమవుతుందని బీసీసీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 5 వరకు ఈ టోర్నీ కొనసాగనుంది. నవీ ముంబై, వడోదరలో మ్యాచ్లు జరగనున్నాయి. WPL మెగా వేలంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ కోసం హై డ్రామా నడిచింది. తొలుత ఆమెను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడగా ఆర్టీఎం కార్డు ఉపయోగించి యూపీ ఏకంగా 3,20,00,000కు తీసుకుంది. అటు వేలంలో తెలుగమ్మాయి శ్రీచరణి జాక్ పాట్ కొట్టింది. కేవలం 30 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి దిగిన ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ 1,50,00,000కు దక్కించుకుంది. ఈ చరణి కోసం యూపీ వారియర్స్ పోటీ పడింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు హరిణ్య మెడలో 3 ముళ్ళు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ లో జరిగిన వీరి వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు.